వెల్కమ్ టు పర్ఫెక్ట్లీ డెలిషియస్. ఈరోజు మనం చూడబోయే డిష్ చికెన్ బాస్మతి రైస్ బిర్యానీ. రండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఈ బిర్యానీ కోసం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి ఇందులో నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేస్తున్నాను. ఇందులోనే 1 స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. ఈ నూనె కాగాక ఇందులో మనం తీసి పెట్టుకున్న బిర్యానీ మసాలా వేస్తున్నాను. ఇది కొంచెం వేగాక నేను ఇక్కడ 3 పెద్ద ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాలి బిర్యానీకి. ఇందులో నేను 1 స్పూన్ మిరప్పొడి మరియు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి బాగా దీన్ని కలుపుకుంటున్నాను. ఇందులో 3 టమాటా ముక్కలు 4 పచ్చిమిర్చిను వేసి బాగా కలుపుకుందాం. ఇందులో 1 స్పూన్ నేను ఉప్పు యాడ్ చేస్తున్నాను. మనం వేసిన టమాటా ముక్కలు బాగా గుజ్జుగా వేగాలి, అప్పుడే బిర్యానీ టేస్టీగా వస్తుంది. ఇది వేగాక ఇందులో నేను ఇక్కడ 3/4 kg చికెన్ తీసుకున్నాను. ఇది కూడా వేసి కలుపుకొని ఇందులో హాఫ్ స్పూన్ నేను పసుపు కూడా వేసి కలుపుకుంటున్నాను. ఇందులో అరకప్పు పుదీనా మరియు అరకప్పు కొత్తిమీర కూడా వేసి కలుపుకుందాం. ఈ బిర్యానీ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ధైర్యంగా ట్రై చేసి చూడండి, బాగా కుదురుతుంది. ఇది ఒకసారి బాగా కలుపుకుందాము. మనం వేసిన చికెన్ ముక్కలు బాగా ఉడకాలి. ఒకసారి కలుపుకొని నేను ఇక్కడ బిర్యానీ అరకప్పు పెరుగు వేసి కలుపుకుంటున్నాను. ఇది బాగా కలిసాక బిర్యానీకి కావాల్సిన నీళ్ళు వేసుకుంటున్నాను. నేను తీసుకునేది బాస్మతి రైస్ కాబట్టి 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్ళు వేసుకుంటున్నాను. ఇది బాగా కలిపి బిర్యానీకి తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 1 స్పూన్ ఉప్పు చేర్చుకున్నాను. ముందుగా నేను చికెన్లో కూడా ఉప్పు వేసాను కాబట్టి ఇక్కడ చూసి వేసుకోవాలి. నీళ్ళు బాగా మరిగింది, చికెన్ కూడా ఉడికింది. ఇప్పుడు ఇక్కడ నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకుంటున్నాను. ఒకసారి మెల్లగా కలపండి. కలిపి బియ్యము నీళ్లు సరిపడా వచ్చేదాకా దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని దమ్లో పెడుతున్నాను. దీనికి ఒక పెనం పెట్టి దానిపైన బిర్యానీ గిన్నె పెడుతున్నాను. పక్కనే నేను ఒక చిన్న గిన్నెలో నీళ్లు మరిగించి పెట్టాను. దీనిపైన పెట్టి 15 నిమిషాల దాకా దీన్ని దమ్ అయితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాను. వావ్, సూపర్గా వచ్చింది మన చికెన్ బిర్యానీ. ఎంత బాగా పలుకులుగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి.